గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో 15 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. విద్యుత్ బకాయిల కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్పందించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్సిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వీబీసీ ఫెర్రో అలైస్ కంపెనీ విద్యుత్ బకాయిలకు తమకు సంబంధం లేదని గీతం యూనివర్సిటీ సుప్రీంకోర్టులో వాదించింది. అయితే వీబీసీ గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదనలు వినిపించింది. వీబీసీ సంస్థ నుంచి భూములు కొన్న గీతం యూనివర్సిటీ 118 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని, లేకపోతే విద్యుత్ సరఫరా నిలిపేస్తామని ఎస్పీడీసీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను గీతం వర్సిటీ హైకోర్టులో సవాల్ చేసింది.